హత్య రాజకీయాలకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు దూరంగా ఉంటాము. హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండానే మా మీద బురద జల్లేందుకు వైఎస్ఆర్ నేతలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నడిపే సత్తా నాకుంది. ఎంపీగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనంటే నాకు ప్రజల్లో ఎంత మద్దతు ఉందో అర్థమవుతా ఉంది. బీసీ నాయకునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల పక్షానికి నిలబడి వారి అభ్యున్నతి కోసమే కృషి చేశాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన నిలబడి రాజకీయాలు నడిపేవాడిని నేను. నారాయణ రెడ్డి లాంటి వారిని హత్య చేయించాలనుకునే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అతను ఏనాడైనా నాకు సమబుద్ధి కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారికి కానీ నాకు కానీ అతని పైన కుట్ర చేయవలసిన అవసరం మాకేమైనా ఉందా? దానికి ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క అధికారాన్ని కానీ నేనున్నటువంటి పొజిషన్ కానీ ఎప్పుడు దుర్వినియోగం చేయను. నేను పోలీస్ ఎంక్వైరీకి కానీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీకి కానీ అడ్డుపడనని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. మా అబ్బాయి పేరు ఎందుకు వచ్చింది? మా అబ్బాయిని నేను డిక్లేర్ చేస్తాను నెక్స్ట్ ఈయన ఎమ్మెల్యే అవుతున్నాడు అని చెప్పేసి. ఈజ్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్. సీఎం గారు ఆయనకు పదవి ఇచ్చాడు. ఏంటి? పత్తికొండ కోఆర్డినేటర్ అని ఇచ్చారు. ఇన్ఛార్జ్ అంటే మళ్ళీ నేను ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ అని పెట్టకుండా పత్తికొండ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఆయనకు ఆశీర్వదించి ఆయన చూసుకోండి. మేము కూడా ఆయన చంద్రబాబు గారు చెప్పిన తర్వాతనే ఆయన ఇంకా యాక్టివ్గా ఉండి పబ్లిక్లో దూసుకొని పోతూ ఉన్నాడు. హైకోర్టు మా పేరు చెప్పిందా? చెప్పలేదు. ఎక్కడ కొన్ని పత్రికలు రాసేసాయి అంతే. హైకోర్టు ఏం చెప్పిందో తెలియదు, కానీ కొన్ని పత్రికలు మాత్రం మా అబ్బాయి పేరు రాదు. దానికోసం ఏం చేసాము? కలెక్టర్ని అడిగి మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని ఎవరైతే దీనికి సంబంధం ఉంటో వాళ్ళతో సరుకులపాటులోనే మీటింగ్ పెట్టించాం. మీటింగ్ పెట్టించి బహిరంగ సభ జరపడానికి పిలిచాం. ఒకరు రాలేదు. బినామీలు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు భయపడి రాలేదు. ఎందుకు రాలేదంటే అబద్ధాలు చేశారు కాబట్టి. అందుకోసం మేము వెయిటింగ్. ఎందుకు వెయిట్ చేస్తాం? ఎప్పుడైతే హైకోర్టు డెసిషన్ ఇచ్చేస్తుందో దీనిపైన ఇంకా పెండింగ్ పెట్టుకుని ఉంది. డెసిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే డిఫెమేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్ది దింపుడు కల్లా ఆశ. ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. శవాన్ని తీసుకొస్తే 3 సార్లు ఆపుతారు కదా ఎక్కడో చోట. ఆపి నారాయణ నారాయణ అని చెప్పి చెవులు ఊగుతారు, బతుకుతాడు ఏమన్నా ఆశతో. అట్లా జగను ఏదో నింద వచ్చేసి చంద్రబాబు పైన పెడితే ఇదన్నా సక్సెస్ అవుతుందో, ఇదన్నా విజయవంతం అవుతుందని చెప్పి ప్రయత్నం చేస్తాడు. గవర్నర్ కలిసింది ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు కలిశాడు. కానీ జగన్ ప్రయత్నాలు జగన్ చేసుకుంటాడు, ప్రతిపక్ష నేతగా చేసుకుంటున్నాడు. కానీ ఆయన చేసే ప్రయత్నాలన్నీ కూడా వృధా అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది సక్సెస్ఫుల్ కాదు. ఇంతకుముందే చూసాము మేము. ఆయన ఎక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుపుతాడో మాకందరికి బాగా తెలుసు. కాబట్టి ఒక జగన్ గురించి భయపడే పరిస్థితి మాకు లేదని తెలియజేస్తాను. ఇది పోలీసు వాళ్ళు చేసే కార్యక్రమం. వాళ్ళు ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళకి ఇచ్చారు రిప్రజెంటేషన్. గన్మెన్లు తీసేయడం కానీ, లేకుంటే పిస్టల్ వెపన్ రెన్యూల్ చేయడం కానీ. ఒకవేళ రిప్రజెంటేషన్ నాకు ఇచ్చింటే దానిపై నేను యాక్షన్ తీసుకోకుంటే నన్ను బ్లేమ్ చేసే అవకాశం వాళ్ళకు ఉండేది. కానీ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. నాకు ఈ సంగతి జరుగుతున్నాయి కూడా నాకు చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళకి ఒక ముఖ్య నేతగా నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చే ప్రసక్తి వాళ్ళకి లేదనుకుంటాను. అందుకోసమే దాని గురించి వాళ్ళ ఆలోచన నాతో చేయలేదు.